బీసీ న్యూస్కి స్వాగతం. నెల్లూరు నగరం విజయమహల్ గేటు వేదంవారి అగ్రహారంలో హ్యాపీ యూ క్లినిక్ను శుక్రవారం నూతనంగా ఘనంగా ప్రారంభించారు. ఆర్టీసీ జోనల్ చైర్మన్, బీజేపీ రాష్ట్ర నాయకులు సన్నపరెడ్డి సురేష్ రెడ్డి కుమారుడు సన్నపరెడ్డి సుబ్రం నూతన క్లినిక్ ప్రారంభం సందర్భంగా నెల్లూరులోని ప్రముఖ వైద్యులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా హ్యాపీ యూ క్లినిక్ వైద్యులు సన్నపరెడ్డి సుబ్రం మాట్లాడుతూ, నెల్లూరులో హ్యాపీ యూ క్లినిక్ను నూతనంగా ప్రారంభించామన్నారు. మానసిక వైద్యంలో ఎంతో అనుభవంతో ఈరోజు నూతన వైద్యశాలను ప్రారంభించడం జరిగిందన్నారు. నెల్లూరులో నారాయణ, హైదరాబాద్ వంటి నగరాలలోని వివిధ వైద్యశాలలు పనిచేసి సొంత ఊరు నెల్లూరులో వైద్యశాలను ప్రారంభించాలనే ఆలోచనతో ఈరోజు ప్రారంభించామన్నారు. నేడు ప్రతి ఒక్కరూ ఇదొక రూపంలో మానసిక ఆందోళన, కుంగుబాటు వంటి సమస్యలకు గురవుతున్నారని, వాటి అన్నింటికీ ఇక్కడ చక్కటి వైద్య సేవలు లభిస్తాయన్నారు. నెల్లూరు జిల్లా ప్రజలు మా వైద్య సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నేతాజీ పైలట్, ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ నేతాజీ సుబ్బారెడ్డి, ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి, వైద్యులు, రాజకీయ ప్రముఖులు, స్నేహితులు, శ్రేయభిలాషులు, బంధువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మారుతున్న జీవన విధానం, అలానే కోవిడ్ అనంతర పరిస్థితుల వలన మనుషులలో మానసిక సమస్యలు చాలా పెరుగుతున్నాయి. పెరుగుతున్న ఒత్తిడి కారణం చేత, మారుతున్న జీవన శైలి చేత ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు, విచిత్ర ప్రవర్తన, పెద్ద వయసులో వస్తున్నటువంటి సమస్యలు, పిల్లల్లో పెంపకంలో వస్తున్నటువంటి సమస్యలు, అట్లానే తాగుడికి బానిస అవ్వడం, మొబైల్ ఫోన్కి అడిక్ట్ అవ్వడం, ఇటువంటి రకరకాల కారణాలతో మనుషులు మానసిక సమస్యలు బారిన పడుతున్నారు. నెల్లూరు జిల్లా ప్రజలకి చక్కటి మానసిక సేవలు అందించడానికి ఈరోజు హ్యాపీ యూ అనే పేరుతో విజయమహల్ గేట్ దగ్గర ఈ యొక్క క్లినిక్ ప్రారంభించడం జరిగింది. దీనికి మునుపు అపోలో హాస్పిటల్లో సైకియాట్రిస్ట్గా, అలానే వైజాగ్ గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ మెంటల్ కేర్లో సీనియర్ రెసిడెంట్గా, అలానే నారాయణలో ఎండి సైకియాట్రీ చేసి ఈ యొక్క సేవలు ఇస్తున్నాను. ఇక ముందు నుంచి ఈ విజయమహల్ గేట్ దగ్గరటువంటి ఈ క్లినిక్లో ఈ యొక్క సదుపాయాలు నెల్లూరు జిల్లా ప్రజలకి మరింత మెరుగైన మానసిక వైద్యం అందించడానికి ఈ యొక్క క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి అందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.